నుంచి మన ట్విట్టర్ వేదికగా ఏదైతే ఎక్స్ ఉందో ఎక్స్ వేదికగా విక్టోరియా ప్యారడైజ్ గ్రౌండ్లో ఏంది సెలబ్రేషన్స్ ఉన్నాయని 2 days ఆల్రెడీ పోలీసులు చెప్పారు, మేము హ్యాండిల్ చేయలేమని చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ట్విట్ చేయడం ఎందుకన్నా అట్లా రెచ్చగొట్టడం చూస్తారా? సో ఎంతమంది అన్న ఇప్పుడు సీఎస్కి ఐఎస్ఎల్ కప్ వచ్చింది, ఎప్పుడన్నా సెలబ్రేషన్ చూసాం అన్న, ఇదేమన్నా ఇండియా వస్తే పాకిస్తాన్ గొడవనా ఇది? నీ అమ్మ ఏందో అర్థమవుతుందండి, ఒక్కదానికి ఇంతనా మరి? సో నిజంగా చాలా చాలా బాగా కలిగించింది. సో 11 మంది చనిపోయారు, వాళ్ళపైన దయచేసి ఆర్సీబీ టీం ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి. సో ఎవరు అరెస్ట్ చేయమని కోరుకోవట్లేదు కానీ కుటుంబానికి కూడా 10 లక్షలు ఇస్తామని ఆర్సీబీ తరఫున కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ గారు కావచ్చు, ఆ టీం కెప్టెన్ కావచ్చు, కప్పు గెలిచాము హ్యాపీగా ఉన్నామనే పోస్టులు పెట్టారు తప్ప ఎక్కడ కూడా ఇష్యూ గురించి బాధపడినట్టు ఎక్కడ తెలపలేదు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? అదే అంటున్నా, మన నుంచి ఒక రెస్పెక్ట్ ఓకే, ఒక ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే, ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, 11 మంది ప్రాణాలు, 70 మంది వాళ్ళ హాస్పిటల్ పడ్డారు. సో వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక కప్పు కొట్టింది, దానికి పాలిటిక్స్ సంబంధం ఏందన్నా? దానికి సీఎం ఎందుకు వచ్చిండు, ఉప ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిండు? అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? సో ఇక్కడ సెలబ్రిటీస్ వచ్చారు, ఇక్కడ రాజకీయ నాయకులు వచ్చారు, ప్రజలు ఒక్క ట్వీట్ పెట్టగానే అక్కడ ఎక్కడెక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా 3 లక్షల మంది జమ అంటే తొక్కిసారి జరిగింది. ఎంతమంది అమ్మాయిలు బట్టలు చింపారు, ఎంతమందికి అక్కడ ఉన్నాను కాదన్నా లేడీస్ పైన అటాక్ జరిగింది, దానికి ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ?